హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో మేము వచ్చేసి మా కాజు ఫస్ట్ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. మేము వెళ్ళే టైంలో వచ్చేసి కోటమైసమ్మ గుడి మిర్యాలగూడ దగ్గరలో త్రిపురారం దాటిన తర్వాత ఉంటుంది. మా డాడీకి కొన్ని ఇయర్స్ నుంచి వెళ్తారు మా డాడీ వాళ్ళు. సో మా డాడీ వాళ్ళు ఇట్లా మనవాడు గుర్తు వస్తారని మొక్కుకున్నారంట. సో అందుకని మేము వెళ్ళాము. అండ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇలా దర్శనం చేసుకున్నాం ఫస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటనే ఫుల్ చుట్లు తిరిగి వచ్చిన తర్వాత బయట అమ్మవారు ఉంటారు. అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ జల్లేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మనం ఆ కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తాము. మామూలుగా అమ్మవార్లకే అలా ఉంటుందా, ఈ అమ్మవారికి తెలియదు. కనకదుర్గమ్మ కూడా అలానే ఉంటారు. ఇప్పుడు ఈ కోటమైసమ్మ గుడి దగ్గర కూడా ఇంతే, కోటమైసమ్మ కూడా ఇంతే అనమాట. బయట కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత తీసుకెళ్తాం లోపలికి, అలా అనమాట. మా డాడీ వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి ఫస్ట్ మేము కోటమైసమ్మకు వెళ్ళాము. అండ్ కాజు పుట్టిన తర్వాతనే మేము ఫస్ట్ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము కోటమైసమ్మ గుడికి. మీలో ఎంతమంది కోటమైసమ్మ గుడికి వెళ్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే, మీరు ఎక్కువగా ఏ దేవుని నమ్ముతారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీలో ఇలానే కోటమైసమ్మని ఎక్కువ నమ్ముకొని ఫస్ట్ మొక్కుకొని ఇలా కోరికలు తీర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా మమ్మీ ఎప్పుడో మొక్కుకుందంట నాకు మనవాడు పుడితే ఉయ్యాల కడతా అని. సో మనవాడు పుట్టిందని ఉయ్యాల కట్టుకుంది. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది అనమాట, కొంచెం గ్యాప్ ఇచ్చాక. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఒకటి మా డాడీ ఒకటి మా పాప కొడతా అని అలా ఆశతో వెళ్ళింది. కానీ తను కొట్టలేకపోయింది, బలం సరిపోలేదు. తను చిన్న పాప కదా. సో మా డాడీ తనకి హెల్ప్ చేసిండ్రు. అండ్ అక్కడ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. ఖచ్చితంగా అక్కడ కోటమైసమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ రేణుకల్లమ్మ తల్లికి బ్లెస్సింగ్స్ చేసుకుంటాము. అండ్ తీసుకున్న తర్వాత అక్కడ కొంచెం సేపు అలా కూర్చున్నాము. అండ్ మా బాబు ఏం పెద్ద ఇబ్బంది పెట్టలేదు. బయటికి వెళ్తే నార్మల్గా చిన్నపిల్లలు బయటికి తీసుకెళ్ళొద్దు అది ఇది అంటారు, కానీ బయటికి తీసుకెళ్తేనే వాళ్ళకు కూడా ఎండ, మంచి చెడు, జనాలు, సౌండ్స్ అన్నీ తీసుకోగలుగుతారు. ఇలా చిన్నప్పుడు బయటికి తీసుకెళ్ళకుండా ఉంచి ఇంట్లో లాస్ట్కి ఒకేసారి బయటికి తీసుకెళ్తే వాళ్ళకి సౌండ్లకి ఇబ్బంది పడలేక, ఎండకి ఇబ్బంది పడలేక, హెల్త్కి డిస్టర్బెన్స్ అయ్యిద్ది, కొత్తగా అనిపిస్తుంది. అదంతా చేయొద్దు. నార్మల్గా ఎలా ఉంటామో అలానే ఉండాలి. అండ్ ఇలా చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాము మెమోరీస్గా ఉండాలని. అండ్ నేను చెప్పింది నాకు రైట్ అనిపిస్తుంది, నా పిల్లలకి నేను ఇలా చేస్తాను, మీకు మంచి అనిపిస్తే తీసుకోండి. అది బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.